అంటే మనలో క్రైస్తవుల్లో కూడా కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళు ఏంటంటే వడ్డీ వ్యాపారంలో ఆ, 10 రూపాయలకి 5 రూపాయలకి ఇచ్చేయడాలు ఊరంతా తిప్పడాలు డబ్బుల్ని ఇబ్బంది పెట్టడాలు ఇవన్నీ. సో దీని ద్వారా మనం గ్రహించుకోవాలండి. ఇబ్బంది పెట్టకూడదు. సో అవసరమైతే నువ్వు సహాయం చేయి. దాన్ని నువ్వు అవకాశంగా తీసుకుని నీ తోటి క్రైస్తవుని ఇబ్బంది పెట్టకూడదు. ఉం? చూడండి, ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి. చూడండి ఏం చేస్తున్నారంట, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి ఆ? వడ్డీ తెచ్చుకున్నాక ఏం చేస్తాం? ఒక రాజుగారికి కడతారు, ఏమీ లేవు, అప్పులు పాలై కడుపు నింపుకుంటున్నానంటే అంత ఘోరం నిజంగా. సంతోషించినప్పుడు మరి ఎవరో చెప్పుకుంటారో నేను మీకు చెప్పుకోవచ్చు. ఏమి వెంటనే గద్దించాడు, సమాజాన్ని సమకూర్చాడు. చూడండి, అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించారు కదా, శక్తి కొలది. అన్యుల చెరలో ఉన్నటువంటి వారందరినీ శక్తి సామర్థ్యాలు కొలది అక్కడ ఉన్నటువంటి బానిసల్ని ఎంతో కొంత డబ్బులు ఇచ్చి సొమ్ము ఇచ్చి విడిపించుకున్నాం. ఎంతో కొంతమందిని, అంతమందిని కాదు, బానిసల్ని విడిపించుకున్నారు. మనకి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో బానిసని పరదేశిని నువ్వు దాసత్వంలో పెట్టినప్పుడు వాడిని విడిపించాలంటే నువ్వు సొమ్ము చెల్లించాల్సిందే, వేళ చెల్లించి తెచ్చుకోవాలి. దాస్యమైన కాడిలో మగ్గిపోతున్న మనందరినీ ఆయన అమూల్యమైన రక్తం చేత మనల్ని విమోచించాడు, విడిపించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం దాస్యంలో ఉన్నాం, పాపం అనే దాస్యంలో ఉన్నాం, బంధకాల్లో చిక్కబడిపోయి ఉన్నాం. అలాంటి మనమందరినీ ఆయన ఏం చేశాడు? విడిపించాడు. దాస్యం అనే కాడిని విరగొట్టాడు, తీసివేశాడు. పాప భారాన్ని అంతటిని తీసివేశాడు ఆయన శిలువ మరణం ద్వారా. ఇక్కడ ది సేమ్ టైం నెహెమ్యా గారు కూడా చూడండి, అన్యులకు అమ్మబడిన మా సహోదరుల యూదులను మా శక్తి కొలది మేము విడిపించటమే. డబ్బిచ్చి మా శక్తి కొలది మా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎంత ఉన్నంత వరకు అంత ఇచ్చి ఎంతో కొంతమంది మేము విడిపించుకున్నాం, విడిపించాము చెరలో ఉన్న వారిని. మీరు మీ సహోదరులకు అమ్ముదురా? విడిపించుకోవచ్చు. మీరు మళ్ళీ మీ సహోదరులకు అమ్ముకుంటారా వాళ్ళని? అంటే బానిసలకం చేసుకుంటారు కదా, ఇది వడ్డీలకు డబ్బులు ఇచ్చేసి అప్పులు పాలైపోయి వాళ్ళ కుమార్తెలను తీసుకెళ్ళి బానిస దాసులు తీసుకున్నారు. ఎవరో బయట వాళ్ళు ఏం కాదు, అన్యులు కాదు, తోటి వారే.